2 లవంగాలతో ఇలా చేస్తే మీరు ప్రేమించిన వ్యక్తి ఎంత మొండివాడైనా సరేనండి మీ వశం అయిపోవాల్సిందే అనమాట. ఇక మీకు తిరుగుండదు అని మనం చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే లవంగాలతో ఈ విధంగా ఏంటంటే పరిహారం చేసుకోండి, అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. శాస్త్రాల్లో కూడా ఏంటంటే లవంగాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. లవంగాలతో పరిహారం చేసుకుంటే అద్భుతంగా పనిచేస్తుందన్నమాట. లవంగాల పరిహారం అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. కాబట్టి లవంగాలతో మనము ఒక విధంగా ఏంటంటే పరిహారం చేసుకుంటే మనం ఒక వ్యక్తినండి చాలా వరకు కూడా ఇష్టపడుతూ ఉంటాము. అది ఎవరైనా కావచ్చు, మన భర్త కావచ్చు, లేదంటే కనుక మనం ప్రేమించిన వ్యక్తి కావచ్చు. మనం ఒక రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటాము, రిలేషన్స్లో ఉంటూ ఉంటాము. వాళ్ళు ఏంటంటే కనుక మనం చాలా ఇష్టపడతాం, కానీ అవతల వాళ్ళ వ్యక్తి కూడా మనని ఇష్టపడాలి, మొండితనంగా ఉంటూ ఉంటారు. ఆ మొండితనాన్ని పోగొట్టుకోవడానికి ఏంటంటే కనుక ఈ పరిహారం అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుందన్నమాట. కాబట్టి ఏంటంటే నమ్మకంతో మీరు ప్రయత్నించండి, చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఆ రిజల్ట్ని చూసి ఆశ్చర్యపోతారు. అసలు ఎలా చేయాలి, ఎలా చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో పరిహారం తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే ఇక్కడ పరిహారం అంటే కనుక మనం ప్రేమించిన వ్యక్తి పరంగా కూడా చేయొచ్చు, భార్య భర్తల పరంగా కూడా. ఇప్పుడు భర్తను కూడా మనం ఇష్టపడుతూ ఉంటాం, ప్రేమిస్తూ ఉంటాం. భర్త కూడా అండి కొన్నిసార్లు ఏంటంటే కనుక మొండి చేష్టలు చేయటం కానీ, మనం చెబితే అంటే కొంచెం వినకపోవటం కానీ, పట్టించుకోకపోవటం కానీ, వాళ్ళదే నెగ్గాలన్నట్టుగా మొండిగా ప్రవర్తించటం కానీ, ఆడవారు మగవారు ఎవరైనా పర్వాలేదండి, వీళ్ళతోనే అంటే వీళ్ళకే చెయ్యండి, ఇలాగే చెయ్యండి అని కాదు, ఎవరి అయినా సరే అంటే ఎవరున్నా సరే. ఇక మీరు అంటే ఇష్టపడేవారు ఎవరైనా సరేనండి మొండిగా ప్రవర్తిస్తున్నారు, మొండితనం ఎక్కువగా ఉంది, ఈ మొండితనం పోతే బాగుండు అని మనం అనుకుంటూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళ పరంగా అయితే ఈ లవంగాల పరిహారం అయితే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. మీరు రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా ఈ లవంగాలు మన ఇళ్లలో ఉంటాయి కదా, తీసేసుకుని మనం పరిహారం చేయొచ్చు. మనకు తంత్రశాస్త్ర విధంగా ఏం చెప్పబడుతుందంటే కనుక లవంగాలండి చాలా వరకు కూడా మానవుడి యొక్క మనసుని మారుస్తాయన్నమాట. ఈ లవంగాలతో ఇప్పుడు మనం చేసే పరిహారము వాళ్ళ యొక్క మనసుని మార్చడంతో పాటు మొండితనం ఉంటుంది కదా, అంటే చాలా వరకు కూడా కఠినంగా మొండిగా ఉంటూ ఉంటారు. అలాంటి మొండితనాన్ని సైతం దూరం చేయడానికి లవంగాల పరిహారం అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఇప్పుడు ఒక స్త్రీ ఒక పురుషుడి కోసం అంటే ఇప్పుడు మనం ఒక వ్యక్తి కోసం అండి ప్రేమించాము, చాలా ఇష్టపడ్డాము, ఆ వ్యక్తి ఏంటంటే కనుక చెప్పింది వినడు, అసలు మనని పట్టించుకోడు, అతనిదేంటో అతని గోల ఉంటూ ఉంటుంది. అలానే కాకుండా అతని చేష్టాలు అతను చేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు ఏంటంటే కనుక మనం ఫోన్ చేసినా వినకపోవటం, మనం మాట్లాడుతుంటే ఫోన్లు కట్ చేయటం, అసలు అర్థం కాదు కదా మనకు. ఏంటంటే కనుక అసలు మనం బాధపడిపోతూ ఉంటాం, ఎవరికి ఏం చెప్పుకోలేము, ఎవరితో ఏం పంచుకోలేం కదా. అలాంటప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, మీరు అంటే ప్రేమించారు ఆ వ్యక్తి, మీ సొంతం కావాలి, మీకు అనుకూలంగా మారాలి, మొండితనం వదిలేయాలి, మీ చుట్టూ బొంగరంలా తిరగాలి అనుకుంటే మాత్రం చెయ్యండి. ఇది మొండితనం పోగొడుతుంది, మీరు చెప్పినట్టు వినేలాగా చేస్తుంది, మీ వైపే ఉండేలాగా చేస్తుంది, మీకు ఫుల్ సపోర్ట్ చేయడానికి కూడా ఈ పరిహారం అయితే ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుకనండి ప్రయత్నించుకోండి. లవంగాలే కదా అని మీరు ఏంటంటే కనుక చిన్న చూపు చూడకండి. లవంగాలతో మీరు ఏది చేసుకున్నా కానీ ఫలితం వస్తుందన్నమాట. లవంగాలు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, శాస్త్రాల్లో ముఖ్యంగా పరిహార శాస్త్రం కావచ్చు, నార్మల్గా శాస్త్రాల్లో కావచ్చు, లవంగాలకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. లవంగాలతో పరిహారం చేస్తే 100కు 99% ఫలితం అనేది కలుగుతుందని కూడా అక్కడ ఏంటంటే కనుక మెన్షన్ చేయబడింది. కాబట్టి మీరు కూడా అంటే తీసేసుకోండి. లవంగాలు తీసుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఈ జాగ్రత్తలు పాటించాలి. అలానే ఈ పరిహారం చేసేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నాన్ వెజ్ని తిని చేయకూడదండి. ఈ యొక్క వశీకరణ పరిహారం కావచ్చు అంటే ఇలా మనం ఇది వశీకరణం అనేది చెప్పొచ్చు. ఒక రకంగా కొంతమంది వశీకరణం అంటే నమ్ముతారు, కొంతమంది నమ్మరు. కానీ వశీకరణం అంటే ఏంటంటే కనుక ఒక వ్యక్తి మన వైపుకు వచ్చేలాగా చేసుకోవటానికి, ఒక వ్యక్తికి ఉండే చెడుని తొలగించుకోవడానికి చేసుకునేదనమాట. అలానే కాకుండా ఏంటంటే ఒక వ్యక్తి మన మాట వినేలాగా కూడా చేసుకోవటానికి ఉపయోగపడేదనమాట. అందుకే మీరేంటంటే కనుక భయపడకుండా అంటే మాకు చెడు జరుగుతుందేమో, వశీకరణ చేసుకుంటే ఏమన్నా అయిపోతుందేమో, మేము వశీకరణ చేయటం వల్ల ఇబ్బంది కలుగుతుందేమో అనుకోకుండా మీరేం చేయండి అంటే కనుక మాకు మంచే జరుగుతుంది, దీనివల్ల లాభమే చేకూరుతుంది, నష్టం రాదు అనుకొని మీరు గట్టిగా సంకల్పం చెప్పుకొని మీరు ఈ పనిని మొదలు పెట్టుకోండి. ఖచ్చితంగా మీకు మంచి జరగడంతో పాటు మీరే అద్భుతాలను చూసి ఆశ్చర్యపోతారనమాట. అందుకే లవంగాలను తీసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఆడవారైతే ఎడమ చేతిలో పట్టుకోండి, మగవారైతే కుడి చేతిలో పట్టుకోవాలి. ఇప్పుడు మీరు భార్య కోసం చేస్తున్నా, ఏదైనా అమ్మాయి కోసం అంటే చేసుకుంటున్నా సరేనండి పర్వాలేదు. మీరు ఏంటంటే కనుక ఇది ఎవరికి చెప్పకండి. అంటే మేము ఇలా చేసుకున్నాం, అందుకే వారి మొండితనం పోయింది, వారి పెంకితనం పోయి వరకు అంటే మా వైపుకు ఉన్నారు, మా వైపు మాట్లాడుతున్నారు, మాకు సపోర్ట్ చేస్తున్నారు అన్నట్టు ఏంటంటే మనం ఇతరులతో పంచుకోకూడదు. అలా కనుక చెప్పుకుంటే కొన్ని పరిహారాలు ఇదేంటంటే కనుక తంత్రశాస్త్ర ప్రకారం మనం చూసుకున్నట్టయితే సీక్రెట్ పరిహారం అని చెప్పొచ్చు. అదే మీరు వేరే వాళ్ళకు చెప్పారనుకోండి పని చేయదు కదండి. కాబట్టి మీరు చెప్పకూడదు. కొన్ని పరిహారాలు ఏంటంటే సీక్రెట్గానే చేసుకోవాలి, అందరికీ తెలిసేలాగా అందరికీ చెప్పేలాగా చేసుకోకూడదు అనమాట. అందుకే మీరు
ఇలా లవంగాలను తీసుకోండి. కానీ మీరు స్నానం చేయాలి, నాన్ వెజ్ను తినకూడదు. తల స్నానం చేసే పరిహారం చేయాలి. నాన్ వెజ్ను తినకుండా మీరేంటంటే కనుక నియమంగా, అంటే మనం మంచి పని చేస్తున్నామండి, ఇక్కడ చెడు చేయటం లేదు. అంటే ఇప్పుడు మనం మంచి కోసం చేసుకుంటున్నాం, మనకు మేలు జరగటానికి చేసుకుంటున్నాం, అలానే కాకుండా అవతల వాళ్ళకు కూడా మేలు జరిగేలాగా చేసుకుంటున్నాం. కాబట్టి ఇది మంచి పని కిందికే వస్తుందన్నమాట. చెడు పని అంటే మనం ఏదో 4 రోజులు మన వైపు అంటే ఉంచేసుకుని మన వైపు మళ్ళీలాగా చేసుకున్న తర్వాత వదిలేసేలాగా అయితే మాత్రం చేయకండి. ఎప్పుడు కూడా పరిహారాలు మంచి కోసం మాత్రమే ప్రయత్నించుకోవాలి. చెడు కోసం చేసుకుంటే అవి చెడు ఫలితాలే వస్తాయి. అదే మీరు మంచి కోసం చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి అనమాట. అందుకే ఇలా మీరేంటంటే కనుక మంచి కోసం చేస్తున్నారు కాబట్టి 2 లవంగాలను తీసుకోండి. లవంగాలకు ఖచ్చితంగా పువ్వు ఉండాలి. ఒకవేళ అవి పువ్వు లేకపోతే పని చేయవండి, పువ్వు ఉండాలన్నమాట. పువ్వు ఉంటేనే లవంగం అనేది అది పర్ఫెక్ట్ అనమాట. అంటే ఆ లవంగం అనేది పర్ఫెక్ట్, ఆ లవంగాల పరిహారం అనేది కూడా పర్ఫెక్ట్ అనమాట. అలా పువ్వు ఉండే లవంగాలను తీసుకోండి. తీసేసుకున్న తర్వాత ఇప్పుడు చెప్పే విధంగా మీరు ఇంకా ప్రాసెస్ అనేది చేసేసుకోండి, సరిపోతుంది. మీరేంటంటే కనుక రండి పెద్దగా దీనికి శ్రమించాల్సిన అవసరం లేదు. మీరేంటంటే బాగా కష్టపడాల్సిన అవసరమే లేదు. 2 లవంగాలను తీసేసుకున్న తర్వాత ఒక తెల్లని కాగితం తీసుకోండి. గీతలు రాతలు మాత్రం అస్సలు ఉండకూడదు. ఉంటే మాత్రం అది పనిచేయదు. ఒక్క గీత కూడా ఉండకూడదు. వైట్ షీట్ అంటాం కదా, పేపర్, తెల్ల పేపర్, వైట్ పేపర్ తీసుకోండి. అది తీసేసుకున్న తర్వాత లవంగాలను తీసుకోండి. ఆ పేపర్ మీద పేరు రాయండి. ఇప్పుడు మీరు ఆడవారనుకోండి, ఏ పేరుంటే ఆ పేరు రాయండి. అది రాసేసి ఏంటంటే కనుక మొండితనం పోవాలని రాయండి. లేదు మా భర్తనే అనుకోండి, ఇప్పుడు సపోజ్ మీ భర్త అనుకోండి, మీరు ఆ పేరును రాయండి. ఇంకెవరైనా సరే ఆడవారు మగవారు ఎవరి పేరు ఉంటే వారి పేరు రాయొచ్చు, ఏం కాదు. అలా తెల్లని కాగితం మీద పేరు రాసి అందులో 2 లవంగాలను పెట్టేసి మనం ఏంటంటే కనుక చిన్న పొట్లం కట్టాలి. అలా పొట్లంలాగా కట్టేసుకున్న తర్వాత ఆ యొక్క లవంగాలు ఉన్నాయి కదా, మనం ఏంటంటే రాత్రి నిద్రించేటప్పుడు ఇలా ఏంటంటేనండి దిండు కింద పెట్టి పడుకోండి. రాత్రంతా కూడా పెట్టుకోండి. రాత్రంతా కూడా మన దిండు కిందే ఉండాలి. మన దిండు కింద ఉంటేనే మంచిదన్నమాట. అలా అని దిండు కింద పెట్టుకున్నట్టు ఇలా చేసుకున్నట్టు ఎవరికి చెప్పకూడదు. సీక్రెట్ పరిహారం కాబట్టి సీక్రెట్గా చేసుకోండి, మంచి ఫలితం ఉంటుందన్నమాట. ఇలా ఇంకా మీ మొండితనం అనేది వదిలిపోతుంది. మిమ్మల్ని అర్థం చేసుకోవటం, మీ వైపుకు ఉండటం, అలానే కాకుండా ఏంటంటే కనుక మిమ్మల్ని అంటే ఇలా ఇష్టపడటం, అలానే కాకుండా మీరు చెప్పింది కొన్ని వినటం, అంటే ముందు ఎలా ఉన్నారో ఆ తర్వాత ఎలా ఉన్నారనేది ఈ పరిహారం తర్వాత మీకు చక్కగా తెలిసిపోతుంది. ఇలా గొడవ తగ్గిపోతాయి, ఏదైనా ఇబ్బంది ఉంటే తగ్గిపోతుంది. నువ్వెంత నేనెంత అనుకుంటూ ఉంటాం, నీతో నాకేంటి అనుకుంటూ ఉంటాం, ఇలా చాలా ఉంటూ ఉంటాయి కదండి. అవన్నీ కూడా తొలగిపోయి చక్కగా కలిసి ఉండటానికి, చాలా వరకు కూడా అన్యూన్యంగా ఉండటానికి, ఇబ్బంది అనేది లేకుండా మీరు లైఫ్లో లీడ్ చేయడానికి, ముందుకు వెళ్ళటానికి, ఒక అండర్స్టాండింగ్ అనేది ఉండటానికి, ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా రకాలుగా కూడా ఈ లవంగాల పరిహారం అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఇలా దిండు కింద పెట్టి పడుకున్న తర్వాత ఇంకా తెల్లారి లేచిన తర్వాత లవంగాల పొట్లాన్ని నిప్పకండి. మీ పనులన్నీ కూడా అయిపోయిన తర్వాత వాటిని ఏం చేయండి అంటే కనుక కొంచెము అంటే కచ్చా పచ్చగా దంచండి. అంటే దాని పౌడర్ కావాలండి. మీరు అనుకోవచ్చు డైరెక్ట్గా పౌడర్ తీసుకుంటే సరిపోతుంది కదండి లవంగాలది. ఇలా లవంగాలు ఎందుకు తీసుకోవాలంటే కనుక పౌడర్ తీసుకొని పరిహారం చేసుకుంటే అదేం పెద్దగా పనిచేయదు. లవంగాలను తీసుకుని మనం రాసుకొని పేరు అందులో పెట్టుకొని దిండు కింద పెట్టుకొని మనం పడుకున్న తర్వాత మనం ఏంటంటే కనుకనండి ఈ లవంగాలు తీసుకుంటాం కదా, వాటిని కచ్చా పచ్చగా దంచిన తర్వాత మన చెమట ఉంటుంది కదా, కొంచెం చెమట చుక్కని ఏంటంటే కనుక ఆ లవంగాల పేస్టులో కలిపి వారు తినే ఆహార పదార్థం ఉంటుంది కదండి. అంటే ఈ చెమట వల్ల ఏమి ఇబ్బంది కలగదు. ఈ లవంగాల పౌడర్ వారికి పెట్టడం వల్ల నష్టం అయితే జరగదు. ఇక్కడ ఇది మాత్రం బండ గుర్తు పెట్టుకోండి మీరు. దీనివల్ల ఏ ఇబ్బంది అయితే ఉండదు, మంచి జరుగుతుంది కానీ చెడైతే జరగదు. ఇలా మీరు తీసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక చక్కగా ఇలా పొడి చేసుకోండి. కొంచెం ఏంటంటే కనుక ఇలా అంటే సందేహం ఉండకూడదు, డౌట్ రాకూడదు అంటే కనుక కొంచెం పౌడర్ తీసుకోండి. ఇలా తీసేసుకున్న తర్వాత దాన్ని మొత్తం ఇలా కచ్చా పచ్చగా మెత్తగా ఇలా ఎలాగైతే అలా దంచుకోండి. మీకు ఎలా వీలుంటే అలా దంచండి. ఆ లవంగాలను పౌడర్ చేసుకోండి మొత్తానికైతే. అలా చేసేసుకున్న తర్వాత మన చెమట ఒక చుక్క కలపండి, ఒక 2 చుక్కలండి చెమట కలపండి. అలా కలిపిన తర్వాత ఏంటంటే కనుక వారు తినే ఆహారం ఉంటుంది కదా, అంటే ఇప్పుడు మీరు ఇష్టపడేవారు మరి వేరేగా ఉన్నారండి అంటే కనుక వాళ్ళు ఉన్నప్పుడు ఈ పరిహారం చేసుకోండి. అలానే ఇప్పుడు మన ఇంట్లో మన భర్త భార్య ఉంటూ ఉంటారు. మనం ఏంటంటే కనుక చేసామా తర్వాత వాళ్ళకి ఏంటంటే కనుక మంచిగా అన్నంలో కానీ వాళ్ళు తాగే టీలో కానీ లేదంటే కనుక ఆహార పదార్థాలు ఏవైతే ఇష్టం ఉంటాయో అందులో కొద్దిగా కలిపేసి పెట్టేసామంటే సరిపోతుంది. 2 లవంగాల పౌడర్ ఎంత వస్తుందండి, కొంచెమే వస్తుంది కదండి. వాటిని దంచిన తర్వాత అది చాలా కొంచెం అయిపోతుంది. అలా ఏంటంటే కనుక తీసేసుకొని పెట్టుకుంటే చూడండి మీ చుట్టూ ఇక బొంగరలాగా తిరుగుతారనమాట. మీరు చెప్పింది ఇంకా వేదనలాగా అయిపోతుంది. మొండితనం అనేది వెళ్ళిపోతుంది. వాళ్ళలో ఉండే గౌరవం అంటే అగౌరవం అంటే బాగా ఉంటూ ఉంటారు కదా, గంభీరంగా ఆ తత్వం కూడా కొంచెం తొలగిపోతుంది అనమాట. అలానే ఇలా సూటిపోటి మాటలతో ఇబ్బంది పెట్టడం, నువ్వెంత అన్నట్టుగా మాట్లాడటం, మనని అంటే విలువ లేకుండా చేయటం, విలువ ఇవ్వకపోవటం, మనని పట్టించుకోకపోవటం, ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా. అలాంటి వాటి నుంచి ఏంటంటే కనుక మీరు అంటే ఒక 90% అయితే బయటపడతారండి. మంచి ఫలితాలను అయితే చూస్తారు. మీరే ఏంటంటే కనుక మార్పుని చూసిన తర్వాత ఆశ్చర్యపోతారు. ఎంత చక్కగా పనిచేసిందా, ఇంత మంచి ఫలితాన్ని తెచ్చిపెట్టిందా, ఓహో అన్నట్టుగా ఏంటంటే కనుక షాక్ అవుతారండి. ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఇంకా మీరు ఇందులో మాటలే లేవనమాట. ఎంత బాగా అంటే వాళ్ళు మీ వైపుకి వస్తారంటే కనుక, మీ వశం అవుతారంటే కనుక మీరు కలలో కూడా ఊహించరనమాట. అంత
అంత మంచి మార్పుని చూడటానికి, అంత ఫలితాన్ని మీరు పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ పరిహారం అయితే చాలా పవర్ఫుల్ పరిహారం, ఆషామాషి పరిహారం అయితే కాదు. మంచి కోసం చేస్తే మంచి ఫలితం ఉంటుంది, చెడు కోసం చేస్తే చెడు ఫలితాలు ఉంటాయి. కాబట్టి మీ ఇష్టానికి అంటే నచ్చినట్టు మీరు చెయ్యండి. కానీ చెప్పిన ప్రాసెస్ విధంగా చేసుకుంటే మాత్రం 100% ఫలితం అయితే రావటం ఖచ్చితంగా ఖాయమని చెప్పొచ్చు. ఇక తిరుగుండదన్నమాట మీకు.